ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైజ్ ద లార్డ్. న్యాయము లేనటువంటి మనుషుల మధ్యలో, అధికారుల మధ్యలో మనము జీవిస్తూ ఉన్నాం. ఈ జీవించే క్రమంలో క్రీస్తును కలిగినటువంటి వారు, అంటే యేసు ప్రభువుని అనుసరిస్తున్నటువంటి వారికి ధైర్యం కలిగేటువంటి ఒక మాట ఏమిటంటే, ధైర్యాన్ని ఇచ్చే మాట, ఎవరైతే న్యాయాన్ని తప్పి ప్రవర్తిస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క బలాన్ని అంతటిని, వాళ్లకు కలిగినటువంటి దర్పం ఉంటుందిగా, తేన్ని చూసుకోలో విర్రవీగేటువంటి ఆ బలం ఉంటుందిగా, ఆ మిడిసిపాటు, దానిని దేవుడు ఏం చేస్తాడంటే నాశనం చేస్తాడు. యేసు ప్రభువును అనుసరించేటువంటి మీకు ఈ దినమున వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. ఆ మనుషుల ముందు నిలిచినటువంటి మీరు దేవునిని అనుసరించటము ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా అనుసరించండి మన దేవుణ్ణి, మన ప్రభువుని. మన దేవుడు దావీదు దేవునికి కన్ను లాంటి మనుషుడు. ఈ కంటినే దేవుడు శిక్షించక మానలేదు, శిక్షించాడు. దావీదు తప్పు చేస్తే, అయ్యా నా కన్ను కదా, నా కంటిని నేను పొడుచుకుంటానా అని దేవుడు వదిలిపెట్టల. ఆ దావీదుని ఎట్లా చేసినంటే, సింహాసనం మీద కూర్చుంటే బయటికి లాక్కొచ్చి, దావీదునే బయటికి లాక్కొచ్చి శిక్షించాడు. న్యాయం తప్పినందుకు దేవుడు ఏం చేసిందంటే, దేవునికి కన్నులాగున్నటువంటి మనుషుల్నే బహిరంగంగా శిక్షించాడు. 4 గోడల మధ్యలో కాదు. ఈ రాజుగారు, నేను ఏర్పాటు చేసిన రాజుగారు కదా, నా ప్రజలు కదా, ఈయన నా ప్రజల మీద అధికారిగా ఉన్నాడు కదా, నేనే నా చేతులతో అభిషేకించిన కదా, ఈయన్ని నేను ప్రజల మధ్యలో శిక్షిస్తే ఏమవుతుందో, ఈ మనిషికి ఉన్నటువంటి ఆ కీర్తి ఏమవుతుందో అని దేవుడు ఆలోచన చేయాల. ఆ మనుషుల్ని బయటికి తీసుకొచ్చి 4 మధ్యలో దేవుడు నిలబెట్టి దావీదును శిక్షించినట్లుంది, న్యాయం తప్పినందుకు. అంతటి కన్నుగా ఉన్నటువంటి దావీదునే దేవుడు శిక్షిస్తే, ఈ రోజున మనము జీవాధిపతి, న్యాయాధిపతి అయినటువంటి మన క్రీస్తు వెంబడి ఆయనకు ఫాలోయర్ లాగా ఉన్నాం. రైట్ మార్క్ ఉంటుంది. ఈ సోషల్ మీడియా దాంట్లో ఇవి ఉంటాయి కదా యాప్లు, వాటిలో ఆ పేరు మీద రైట్ మార్క్ ఉంటుంది. రైట్ మార్క్ ఉన్నదంటే ఈయనే అసలైనటువంటి ఆయన అని ఆయన ఫాలో చేస్తాం ఆయన. క్రీస్తు న్యాయాధిపతి, అలాగనే ఆయన సర్వాధికారి. ఆ సర్వాధికారికి మనము ఫాలోయర్లుగా ఉన్నాం. ఎందుకంటే ఈయన మాత్రమే ఇంటిలో మనుష్యుడైనా సరే బహిరంగంగా బయటికి తీసుకొచ్చి శిక్షించే దేవుడు. న్యాయాన్ని తప్పడు ఈయన, అందుకని ఈయన మనం అనుసరిస్తా ఉన్నాం. ఆమె దేవునికే స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈయన న్యాయాధిపతి అంటే, పరమదేవుడు పరమ ప్రభు అయి ఉండి లంచం పుచ్చుకోడంట. మన దేవుడు లంచం తీసుకోడంట. చూడండి వచనంలో, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17వ వచనం, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఆయన మనుషుల్ని చూసి పోనీలే అని చెప్పినని విడిచిపెట్టే దేవుడు కాదు. అధికార దర్పాన్ని చూపించేటువంటి భయంకరమైన రూపం కలిగినటువంటి మనుషుడు అయినా సరే తొక్కేస్తాడు. అటు పేదరికంలో ఉండి అక్రమంగా ప్రవర్తించే మనుషుడు అయినా సరే పోనీ పేదవాడు కదా అని చెప్పినని విడిచిపెట్టాడు, నిర్దాక్షిణ్యంగా తొక్కేస్తాడు.
అంటే దేవుని తీర్పు అటు అహంకారంతో ఉన్న అధికారికైనా, ఇటు తెలిసి తనంలో ఉండి తెలిసి తెలియనటువంటి ఇది అంటారు కదా మిడిమిడి జ్ఞానంతో అని, అట్లా తెలిసి తెలియని తనంతో చేసేటువంటి తప్పులు చేసే మనుషులైనా సరే, వాళ్ళు పేదవాళ్ళైనా సరే, పోనీలో విడిచిపెట్టండి అనేటువంటి ఆలోచన చేయడం. ఎంతటి బలహీనుడైనా సరే ఇద్దరిని దేవుడు దండించక మానడు. న్యాయాన్ని తీర్చేటువంటి దేవుడు మన దేవుడు. తప్పక ఆయన ఏం చేస్తాడంటే బహిరంగంగా ఆయన ప్రజలనే ఆయన ప్రజల మధ్యలో శిక్షించేటువంటి దేవుడు. దావీదుకి అదే శిక్షని అమలు చేసిండు. అదే శిక్షని చెప్పటమే కాదు, దానిని అమలు చేసినటువంటి దేవుడు యేసు ప్రభు. ఆయనకు మాత్రమే శాశ్వత కాలపు ఘనత కలుగును కాక. ఈ దినమున, ఈ రోజున మొదట చెప్పుకున్నాం కదా, న్యాయం అనేది ఎక్కడా కనపట్ల. న్యాయంగా పోయేటువంటి పరిస్థితులు ఏ కోశాన ఏ ప్రదేశంలో ఎవరి దగ్గర లేదు. ఈ పరిస్థితుల్లో మనము ఫాలోవర్లుగా ఉన్నాం. ఈ నీతిమంతునికి, ఈ న్యాయము తీర్చే దేవునికి, ఈ న్యాయము తీర్చే దేవునికి మనము ఫాలోవర్లుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రేపటి దినాన జరిగేది ఏంటంటే దేవుడు మనకి న్యాయము తప్పకుండా తీరుస్తాడు. ఆయన మనపక్షంగా నిలబడే దేవుడు. అనగా న్యాయము ఎటువైపు ఉంటుందో అటువైపు మాత్రమే యేసు ప్రభు నిలబడి న్యాయాన్ని తీరుస్తాడు. ఇప్పుడున్నటువంటి మీ పరిస్థితులన్నిటినీ కూడా మీకు అనుకూలంగా మార్చేస్తాడు. ఎదుట ఉన్నటువంటి వారి యొక్క అక్రమం ఏదైతే ఉంటుందో దానిని పూర్తిగా తీసేస్తాడు. అంతటి శక్తిమంతుడు. ఆ ఎదుట ఉన్నటువంటి వారి యొక్క బలము, ఎదుట ఉన్నటువంటి వారి యొక్క బలము ఎంతటిదైనా సరే దేవుడు లెక్క చెయ్యడు, లక్ష్య పెట్టడటువంటి వాడిని. వాళ్ళకున్నటువంటి ఆ అతిశయాన్ని నిర్దాక్షిణ్యంగా తీసి పక్కకు పెట్టేస్తాడు. దావీదుకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. దేవుని చేతిలో నుంచి తప్పించుకోలేకపోయాడు. దేవుడు గుప్పిలు బిగించిందంటే తెరవగలిగిన వాడు ఎవడూ లేడు. దేవుడు గుప్పిలు తెరిచిందంటే మూయగలిగినటువంటి వాడు ఎవడూ లేడు. దావీదుకి ఒకానొక సమయంలో న్యాయము దొరకనటువంటి పరిస్థితి. న్యాయం ఎక్కడా దొరకల దావీదుకి. పోయి జంతువుల మధ్యలో ఆ చెట్లకు ఉన్నటువంటి ఆ పండ్లు తినుకుంటా కొన్ని సందర్భాల్లో తిండి తిప్పలు మాని బ్రతికిండు. ఆ దావీదుకి దేవుడు న్యాయం తీర్చాడు. అట్లాగా గుప్పిలిప్పిండు. దేవుని న్యాయం అనేది దావీదుకు వచ్చింది. అదే దావీదు న్యాయము జరగకుండా బిగబట్టిండు. ఆయన రాజ్యంలో రాజుగారు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఆ రాజ్యంలో ఉన్న వారిని అన్నంత పని చేసిండు. అన్యాయం చేసి అన్నంత పని చేసి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ మనుషుల్ని ఏం చేసినట్టే నీతి తప్పి అవినీతిగా ప్రవర్తించుండు. దేవుడు ఒకనొక సందర్భంలో దావీదుకి గుప్పిని తెరిచి న్యాయం తీర్చిండు. అడవుల మధ్యలో బ్రతుకుతా ఉంటే వద్దు రాయిరా, నువ్వు న్యాయంగా పోతా ఉన్నావు అంటే నా వెనక నువ్వు వస్తా ఉన్నావు. నువ్వు అడవుల్లో ఉంటావా? మనుషుల మధ్యలో ఉండాలా. నా న్యాయాన్ని గైకొనేటువంటి వాడు మనుషుల మధ్యలోనే ఉండాలి. దేవుడు నిర్ణయిస్తాడు. మనుషుల మధ్యలో ఉన్నటువంటి వారిని ఆయన న్యాయము గైకొనమని చెప్తాడు. ఎవరైతే గైకొంటారో వారికి దేవుడు బలాధిక్యతనిస్తాడు. అలాగా దావీదుకి ఏం చేసినట్టే ఆయన అనుసరిస్తా ఉన్నాడు కదా. ఇక్కడ నువ్వద్దు, నువ్వు గుట్టల్లో ఎందుకు, ఈ అడవి జంతువుల మధ్యలో నువ్వెందుకు, నా న్యాయాన్ని అనుసరిస్తా, మనుషుల మధ్యలో నువ్వు ఉండు, నాకు ప్రతిరూపంగా నిలబడినట్లయితే నన్ను తెలుసుకుంటారు అందరూ. దేవుడు నీతిమంతుడంట, లంచం తీసుకోడంట. ఈ ఉంటాయి కదా చేతులు కింద పెట్టి అట్లాగా లంచం తీసుకోడంట అని చెప్పనని మిగిలిన ప్రజలు చెప్పుకుంటారు. కాబట్టి రారా అని చెప్పనని దేవుడు గుప్పిలు తెరిచి
ఇట్లా గుప్పిలు తెరిచి దేవుని న్యాయం చూపించి కూర్చోబెట్టింది సింహాసనం మీద కూర్చోబెడితే ఈ దావీదు ఏం చేసినట్టే దేవుని న్యాయాన్ని బిగబట్టిండు. దేవుడి న్యాయము జరగకుండా బిగబట్టి ఇక నవ్వుకుంటా చెప్పండి, ఇక ఈరోజు సమస్యలు ఏంటి మంత్రి గారు, ఈరోజు మన మీటింగ్ మనం ఎవరికన్నా అపాయింట్మెంట్ ఇచ్చినవా, ఎప్పుడు ఆ మీటింగ్, ఎప్పుడు మన ఈరోజు ఏటన్నా బయటికి పోయేది ఉందా చెప్పు, మన రాజ్యంలో ఏ సమస్యలు ఉన్నాయి అని ఇట్లాగా పరిపాలన చేస్తా ఉన్నాడు. ఈ గుప్పిని బిగించిండు, ఈ పక్క పెట్టుకొని పరిపాలన చేస్తా ఉన్నాడు. దేవుడు ఊరుకుంటాడా? ఏ మనుష్యుణ్ణి కూడా ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. న్యాయ విషయంలో, నీతి విషయంలో ఇట్లా ఉన్నదా అని చెప్పనని, రాజుగారి పని ఇట్లా ఉన్నదా అని చెప్పనని ఒక సేవకుని పంపించి, ఆ సేవకుని ద్వారా రాజుగారికి మైండ్ బ్లాంక్ అయ్యేటట్లుగా కొన్ని మాటలు చెప్తే అప్పటికప్పుడు ఆ రాజుగారు అయినటువంటి దావీదు ఈ చేతులన్నీ చల్లబడతాయి, కాళ్ళు చేతులు చల్లబడతాయి. దేవుని మాట వచ్చింది, మనుషుంది కాదు. ఒకనొక దినమున ఏ మనుషుని చేత ఇబ్బందులు పెట్టబడ్డాడో ఆ మనుషుల చేతిలో నుంచి విడిపించబడ్డాడు. ఏ మనుషుల చేత ఇబ్బంది పెట్టబడ్డాడో దావీదు ఆ మనుషుల చేత విడిపించబడ్డాడు. అంటే ఇది దేవుని చేత విడిపించబడ్డాడు. మనుషుల చేత ఇబ్బంది పెట్టబడ్డాడు, ఆ మనుషుల చేతిలో నుంచి దావీదు దేవుని ద్వారా విడిపించబడ్డాడు. దేవుడే వచ్చి దావీదుకు చెప్తా ఉన్నాడు, నువ్వు ఖచ్చితంగా తగినటువంటి ఫలాన్ని పొందుకుంటావు. 2 సమూయేలు గ్రంథంలో రాయబడి ఉన్నది, 12వ అధ్యాయము 10వ వచనం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య వగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నీ ఇంటి మనుషులకి ఎన్నటికీ కూడా నెమ్మది అనేది ఉండదు, యుద్ధాలే ఉంటాయి. ఇక ఎందుకంటే నీవు రాజుగా ఉండి జీతం తీసుకునేటువంటి ఒక మనుషుని ఇంటామని నువ్వు ఇట్లా తప్పు పని చేయొచ్చా? చేయటమే కాక ఆ జీతం తీసుకునే మనుషుల్ని చంపేయచ్చా? చేసినావు, నువ్వు ఈ తప్పులు చేసినావు. అటు మనుషులు మాట్లాడకుండా న్యాయాన్ని గుప్పెట్లో బంధించేసినావు. ఎందుకంటే నీ చేతిలో ఉంది కదా అంతా, నువ్వే రాజు అవుతుంది కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరని న్యాయం కనపడకుండా గుప్పిట్లో బిగించి పెట్టినావు. ఇప్పుడు ఇటు రాజుగారి దగ్గర ఉన్న వాళ్ళు మాట మాట్లాడరు, రాజుగారు అసలే మాట్లాడరు. ఇక అంతే. ఇక అటు ప్రజలు మాట్లాడే అవకాశం లేదు, ఇటు రాజుగారు అసలే నోరు తెరవడు. ఇక పరిష్కారం ఏంది? ఆకాశం అందున్నటువంటి దేవుడు ఎవరినైతే లక్ష్య పెడతాడో ఆ లక్ష్య పెట్టినటువంటి వారిలో ఆయన నీతి గనక ఉంటే దీవించబడతారు, హెచ్చించబడతారు. ఆయన నీతి కలిగి ఉన్నాము అని చెప్పుకొని అక్రమంగా తిరిగితే వారికి దేవుడు బహిరంగంగా, అంటే ప్రజలందరూ చూస్తుండగా శిక్ష వేయక మానడు. ఇలాగా దావీదు గారికి ఇదే జరిగింది. కనపడతా ఉందాడ లేఖనంలో, కనపడటమే కాదు ఆ చెప్పిన మాట తర్వాత రోజుల్లో ఎంతగా యుద్ధాలు జరిగినాయి అంటే పొట్టు తనుకుంటారు. ఎట్లా తనుకుంటారంటే చిన్నప్పుడు ఆట ఆడుకునేది, వరి వాములు ఉంటాయి కదా, వరిగడ్డిలో ఆ పొట్టు పైకి ఎగిరేటట్టుగా ఆ గడ్డి వాముల్లో పడి తనుకునేది పిల్లలందరూ కలిసి.
పొట్టు ఎట్టదాని ఒక 4-5 కలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తన్నుకుంటా ఉంటే ఆ పక్కన ఆ గడ్డ అంతా ఎగిరి పడతా ఉంటది. ఆ గడ్డ అంతా ఎగిరి పడతా ఉంటది, పొట్టు కొట్టుకునేది. అట్లాగా ఈ దావీదు దగ్గర నుంచి ఆ తరముల అందరికీ భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. ఏ మాత్రం కూడా నెమ్మది లేకుండా దేవుడు తీర్పు తీర్చిండంట. ఈ రోజున న్యాయము తప్పేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనం తప్ప మనకి న్యాయాన్ని తప్పిస్తారు. అటువంటి ప్రజల మధ్యలో ఉన్నాం. వారికి ఈరోజు దేవుడు చేస్తూ ఉన్నటువంటి హెచ్చరిక ఏంటంటే, మనము క్రీస్తును అనుసరిస్తూ ఉండగా దేవుడు మనకు చేస్తూ ఉన్న శుభ వాగ్దానము ఈ రోజున వాక్య ధ్యానం ఏమిటంటే, సామెతల గ్రంథము 29:7 నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును. నీతిమంతుడు దేవుడు మాత్రమే. బీదలు ఎవరంటే నరుడు. నీతిమంతుడైనటువంటి దేవుడు ఈ నరులలో, అంటే ఈ మనుషులలో ఎంత బిలియనీరైనా, ఎంతటి సంపద పోగేసిన దేవుని ముందు బీదవాడే. ఈ బీదవానికి దేవుడు ఏం చేస్తాడంటే నీతిని తప్పక కనపరుస్తాడు, న్యాయాన్ని తీరుస్తాడు. ఈ నీతి ఈ ప్రజలలో ఎవరైతే కలిగి ఉన్నారో వారికి, లోకమంతా ఉన్నది, లోకమంతా దేవుని నీతి కలిగి ఉన్నారా? లేరు. ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ నీతిని కలిగి ఆయనను అనుసరిస్తారో వారికి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మీ మధ్యలో ఉన్నటువంటి ఈ నీతిని తప్పించేటువంటి వారు ఉన్నారు కదా, వారికి ఏ మాత్రం కూడా బెదిరిపోవాల్సిన పని లేదు. న్యాయము విచారించే దేవుడు మనకి ఆకాశమందు ఉన్నాడు. మన ఎడల కృప చూపించి అండగా నిలిచే దేవుడు ఈ న్యాయాన్ని మనకి కనపరుస్తాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడా లేదు. న్యాయము ఉండాలంటే దేవుడు మనకు ముందు ఉండాలి. ఆ దేవుణ్ణి మనం ముందు పెట్టుకొని జీవితాన్ని కొనసాగించుదాం. న్యాయము తీర్చగలిగే దేవునికి ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయ్యున్న పరలోకపు తండ్రి, నీ సర్వోన్నతమైనటువంటి పరిశుద్ధ శక్తి చేత నీ నీతిని కలిగి దావీదు వలె నిన్ను అనుసరించుచు ఉండగా, అయ్యా, ఎక్కడో అరణ్యంలో ఉన్నటువంటి దావీదు అనేటువంటి నిరాకరించబడినటువంటి మనుషునికి నీ న్యాయమును అగుపరిచి నీ ప్రజల మధ్యలో నీ గొప్ప నామమును బట్టి న్యాయమును తీర్చి నీ ప్రజల మీద అధికారిగా కూర్చుండబెట్టిన దేవుడవు నీవు. అంతటి శక్తి కలిగిన మీకు తండ్రి, ఈ ఉదయకాలమందు ప్రార్థిస్తూ ఉండగా నీ న్యాయమును మాకు కనపరిచి అక్రమంగా నడుచుకుంటున్నటువంటి అధికారులను, న్యాయము తప్పినటువంటి ప్రజలను మీకు అప్పచెప్తూ ఉండగా, నీ యందు శ్వాస నిశ్వాసములు నిలిపి నీ పవిత్రత యందు తండ్రి నీ నీతిని కలిగినటువంటి వారిని, నిజముగా హృదయమునందు నీ యథార్థతను నిలుపుకున్న వారిని లక్ష్య పెట్టి వారి పక్షముగా తండ్రి న్యాయము తీర్చమని, న్యాయము తీర్చగలిగినటువంటి దేవుడవు నీవు. నీ గొప్ప నామమును బట్టి ఏ సహాయమును దయచేయమని నీ పాదముల చెంత ఈ వాక్యమును ప్రతిష్ఠిస్తూ ఉండగా వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా నీ వాక్యము చేత సంధించమని, వారికి కావలసిన అవసరాలను తీర్చమని, ఈ పరిచర్యను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని సహవాసము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.